ఫ్రెండ్స్ మన బండి అయితే ఫైనల్లీ లోడ్ అయిపోయింది. వీళ్ళైతే అందరు ఇప్పుడు ఇంటికైతే వెళ్ళడానికి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా అమాలి వాళ్ళు అన్నమాట. ఇంతమంది అయితే వచ్చారు మన బండిలో. అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. మనం ఇప్పుడు మన బండి అయితే ఫైనల్ గా లోడ్ అయితే అయిపోయింది. ఫైనల్ ఇప్పుడు రెండో ట్రిప్ ఇది. ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది, ఈ సెకండ్ ట్రిప్ ఇది. ఇక సెకండ్ ట్రిప్ లోడ్ అయింది, కానీ ఇప్పుడు ఎక్కడానికి అయితే ఛాన్స్ లేదు. చూసారు కదా మన బండి అయితే మొత్తం లోడ్ అయిపోయింది. చూసారు కదా, వెళ్ళడానికి అయితే వీళ్ళకి లేదు. ఆటోలో బొమ్మని అయితే చెప్తున్నా వీళ్ళకు. ఓకే బాయ్. ओके हाँ तुम बात करो फिर। फाइनल गाड़ी पूरा हमारा लोड हो गया। अभी अभी इनको घर जाने के लिए अभी इनको कुछ भी नहीं है, यहाँ पे बैठा हुआ है आदमी लोग को। अभी इनको ऑटो होना है, इसलिए तो ऑटो के वास्ते इन लोग रुक गया। ठीक है भाई, चलता हूँ, बाय। ఓకే రైట్. మన బండి అయితే లాస్ట్ మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే వచ్చినాం. సెకండ్ ట్రిప్ కూడా లోడ్ అయింది. మళ్ళీ ఉస్నాబాద్కు ఇప్పుడు మళ్ళీ ఉస్నాబాద్కి రాసారు. మళ్ళీ ఉస్నాబాద్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉస్నాబాద్కి మళ్ళీ రాసిండు అక్కడికి. లైట్ లేడున్నాయి, బటన్ లేడున్నాయి, కదా హెడ్ లైట్ బటన్లు. హెడ్ లైట్ బటన్ లేడున్నాయి. దీనికి ఎక్స్ట్రా లైట్లు ఉన్నాయా? ఎక్స్ట్రా లైట్లు ఓకే. ఇక మళ్ళీ ఉస్నాబాద్కి అయితే రాసి ఇప్పుడు మళ్ళీ ఉస్నాబాద్కి వెళ్ళాలి. మళ్ళీ అదే తోట పోవాలి సేమ్. ఎందుకంటే లోడింగ్ అయినప్పుడు అయితే తీయలేదు. ఎందుకంటే ఇక లోడింగ్ అయినప్పుడు ఏమున్నది అదే, అప్పుడు కదేనా మళ్ళీ ఇప్పుడు కూడా కదే కదా అని ఉద్దేశంతో అయితే తీయలేదు. ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నట్టు మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం. ఇప్పుడు ఉస్నాబాద్కి అయితే వెళ్ళి ఉస్నాబాద్లో బండి పెట్టేసి బయలుదేరి అయితే ఇంటికి వస్తాను నేను. ఇక అన్న వస్తాడు రేపు. అన్న వచ్చి బండి అయితే కాల్ చేయించుకొని ఇక ఎటన్నా ఎటు పోతాడో ఇక తెలియదు. చీకటి అయితే లోడ్ అయ్యేసరికి నాదే లాస్ట్ బండి. చీకటి అయిపోయింది. ఇక వెళ్ళి అక్కడ వాడేసి వచ్చిన బండి ఇక వెళ్ళిపోతుంది. ఇక అన్న రేపు కాల్ చేయించుకొని ఇక పోతాడు. ఎదుగుంటాడో తెలియదు. ఇక మనం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. బయలుదేరిపోతూనే ఉన్నాం. ఇప్పుడైతే శనివారం నుంచి కోయడా నుంచి మళ్ళీ కోయడా క్రాస్ రోజు అక్కడ నుంచి మళ్ళా మా వల్ల వరంగల్ హైవే ఎక్కాలి. ఇక సేమ్ ఇంతకుముందు పోయిన రూటే ఇది. పోతూనే ఉన్నాను. ఇక పోవాల్సిందే. ఇక అక్కడ దాకా పోయి తొందర వెళ్ళిపోతే మనకి బస్సులు దొరుకుతాయి. లేదంటే మళ్ళీ బస్సులు వెళ్ళిపోయినాయి అంటే బస్సులు ఇబ్బంది అవుతుంది. ఇక అక్కడనే పడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మా ఊరికి ముందు హుస్నాబాద్కి వచ్చేసి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఆయన బస్సు ఎక్కినామంటే ఇంటికి వస్తాను. మన ముందు ఒక బండి కూడా పోయింది. ఆ బండి కూడా ఖాళీ కాలేదు. ఆ బండి కూడా రేపు పొద్దున కాల్ చేద్దామని చెప్పినట్ట. మరి మన బండి కూడా రేపే కాల్ అవుతుంది. ఆ బండి రేపే కాల్ అవుతుంది అట.
రేట్ అయితే చాలా తక్కువగా అనిపిస్తాయి నాకైతే మరి. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ కావాలి. రోడ్ మంచిగా చేయలేదు అనుకున్నాం కానీ మంచిగా అయింది రోడ్. కాకపోతే అక్కడక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మొత్తం డబల్ రోడ్ చేశారు. ఇది ఇంతకుముందుకు అయితే మొత్తం సింగిల్ రోడ్ ఉండే. ఆ సింగిల్ రోడ్ లో వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే రెండు పక్కల చెట్లు ఉండేది. ఎటు కొంచెం రోడ్ దిగినా కూడా సెకండ్ పాయింట్ అక్కడ నుంచి రెండో పాయింట్ వచ్చిందా అంటే పాస్ అయ్యేది కాదు. ఎందుకంటే చెట్లు ఉండి ఆ చెట్లు అద్దాలకు దాకుడు అవి ఇవి అని ఇబ్బంది అవుతుండే. ఎంత గుర్తుంది అంటే ఘోరంగా గుర్తుంది. ఇవాళ ఉడకపోతే ఘోరంగా ఇవాళ. ముందు పోతే శరీరం పూర వస్తుంది. అన్ని పల్లెటూరులే ఉంటాయి. పల్లెటూరులో అంటే పోతూనే ఉండాలి మొత్తం. పాపం వాళ్ళు ఎట్లా పోతారో ఏమో బీఆర్ వాళ్ళు పాపం. ఇన్ని పల్లెటూరులే ఉంటాయి. అప్పుడు వీడియో సరిగా తీయలే మా సార్. అప్పుడు కొంచెం మంద మీద ఉన్నట్టున్నాడు. ఇక వీడియో ఓదికి తీయమంటే ఓదికి తీసుడు పెట్టాడు. ఇప్పుడు మరి మంచిగా తీస్తున్నా మరి. ఇప్పుడు కూడా మరి చూడాలి. ఫైనల్ అయిపోయినాక తెలుస్తుంది ఆయన వీడియో తీసేది ఏంది అనేది. బండి అయితే చాలా బాగుంది. టాటా బండి మస్తు అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ టైం అయితే నడిపిస్తాను నేను ఈ టాటా బండి. ఇంతవరకు ఎప్పుడు నడపలే నేను. చాలా బాగుంది. పికప్ ఇట్లా మస్తు ఉంది. ఎగ్జాంపుల్ ఎత్తుంది బండి అయితే. నడిపించిన కొద్ది నడిపించాలని అనిపిస్తుంది. మొత్తం పల్లెటూరులో నుంచి పోవాలి. అన్ని పల్లెటూరులే. శనిగరం తర్వాత తంగలపల్లి వస్తుంది. తంగలపల్లి తర్వాత వచ్చి కోయడం. పోరా అదే ఎందుకు కొడుతున్నా ఆరను. నా బండి కంటే బాగా అనిపిస్తుంది బండి అయితే. నా లీలాంటి బండి కంటే సూపర్ అనిపిస్తుంది నాకు. నడిపించినా కూడా మంచిగా నడిపించాలనిపిస్తుంది. అన్ని పల్లెటూరులే మొత్తం ఇక. అన్ని స్పీడ్ బ్రేకర్లు అవి ఇవే ఉంటాయి పల్లెటూరులలో. ఎందుకంటే పిల్లలు పోతా ఉంటారు కదా.
ఇబ్బంది అవుతా అనే ఉద్దేశంతో ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు అయితే పెడతారు అన్నమాట ఈ పల్లెటూర్లలో. హైవే కాదు కదా రోడ్ అయితే. ఇప్పుడు ఇక మొత్తం అన్ని శనిగరం ఊరు అన్నమాట. పెద్దది ఊరు శనిగరం ఊరు, చాలా పెద్దగా ఉంటది. చాలా చిన్నగా ఉండే రోడ్, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది రోడ్ కూడా. కాకపోతే కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ వేసారు కానీ పల్లెటూరులో పాటు పోతుంటే మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటది కాబట్టి. సిటీ వాతావరణానికి పల్లెటూరు వాతావరణానికి చాలా చేంజ్ ఉంటుంది. మాది పల్లెటూరే, మాది సిటీ ఏం కాదు. పల్లెటూర్లలో ఉంటే అదొక మజానే లేదు. చీకట్లో ఈ పల్లెటూరుతో పాటు పోతుంటే మజానే లేదు అనిపిస్తుంది. కోయడ్ వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇంకా వర్షం చిన్న చిన్న సింపుల్ అయితే పడుతున్నాయి వర్షం. లైట్లే కొంచెం డిమ్ వస్తున్నాయి. మరి ప్రాబ్లం ఏంటో అర్థమైంది కానీ ఆడవాళ్ళ లైట్లు మంచిగా వస్తాయి, బండికి ఏమో డిమ్ వస్తుంది. ముంగట్ లైట్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన కూడా కనిపిస్తలేదు. చెట్లు ఉన్న దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకనంటే ముంగట్ నుంచి బంద్ వచ్చేసరికి
బ్రిడ్జ్ అప్పుడు పోయినా బ్రిడ్జ్ దగ్గరికి మళ్ళీ వచ్చినాం ఇప్పుడు. వచ్చేది తగ్గలపల్లి అంటాయి, తగ్గలపల్లి. తంగలపల్లె, తంగలపల్లి దాటితే కోయడ ఇక. ఈ చిన్న చిన్న సందులు ఉంటాయి, ఆ సందులలోకి వెళ్ళిపోవాలి. అన్ని రోడ్లని కావాలి, అడవి రోడ్డు పైన ఆపుకున్నాడు ఆయన. పల్లెటూర్లలో జాగ్రత్త అవ్వాలి, ఎందుకంటే సాయంత్రం కదా కొంచెం మంది తాగి చేసి ఉంటారు, ఈ ఆగమాగం మురికొస్తుంటారు బైకులలో. మనమే కొంచెం నిమ్మలంగా పోతే అయిపోతుంది. ఎందుకు కొడుతుంటో ఆరన్, అంతా రోడ్ ఉన్నది, ఆరన్ కొట్టవాటి ఏం చెప్తాం చెప్పి. టర్నింగ్ల కాడ ఏంటంటే చూసుకుంటూ పోవాలి, బండ్లు వచ్చేది ఏర్పడతలేదు సరిగా ముందరి నుంచి వచ్చే బండ్లు. బండి నడిపిస్తుంటే మాత్రం నాకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మంచిగా ఉంది బండి, పికప్ ఇట్లా సూపర్ అనిపిస్తుంది. రావడం వల్ల బాగుంటాయి అన్నారు, కానీ మనం ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు నడిపించాలి, ఫస్ట్ టైం నడిపిస్తున్నాం మనం. హైవే మీద పోతే మాత్రం ఎక్కుదాం అనిపిస్తుంది దీని మీద.
చిన్నగా ఉంటుంది బ్రిడ్జ్. ఒక్కటే బండి పాస్ అవుతుంది, రెండో బండి పాస్ కావాలంటే చాలా కష్టం. మధ్యలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఇట్లా కార్ అయినా ఆపుకున్నాడు, అట్లా ఆపుకుంటే అయిపోతుంది. బస్సు దొరకదా అసలు ఏం అర్థమైతలేదు.